బి. ఇది సాధారణ తాళం కాకుండా ఇనుప గొలుసులు, బోల్టులతో బిగించబడింది కాదు. ఆ తలుపుపై 2 పాముల చిత్రాలు ఉన్నాయి. అవి ఒకదానితోకటి చిక్కుకుని ఉన్నాయి. స్థానికులు, పండితులు చెబుతుందేంటంటే 18వ శతాబ్దంలోని శక్తివంతమైన సిద్ధయోగులచే ఈ గది నాగబంధంతో మూసివేయబడింది. తెరిచిన 5 గదుల్లోని $1 ట్రిలియన్ ఖజానా ఖాతాల ఆడిట్ ఇంకా కొనసాగుతోంది. చిన్న వివాదాలు జరుగుతున్నాయి. వాల్ట్ బి రహస్యంపై సుప్రీంకోర్టు భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ దాన్ని తెరవమని ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. ఇదే నాగబంధం రహస్యం. ఆ రహస్యం ఇప్పటివరకు రహస్యంగానే ఉంది. నాగబంధం కథతో మొదలైన ఈ విషయం సైన్స్, ఆధ్యాత్మికత, చరిత్ర, రాజకీయాలు, కోర్టు కేసులు, కుట్రలు ఇలా ఎన్నో పొరలతో మిళితమయ్యుంది. ఆ ఒకే ఒక గదిలో $1 ట్రిలియన్ సంపద ఉందని మరికొందరు వాదన. దాన్ని బయటకు తీస్తే దేశానికి ఉపయోగపడుతుందని కొందరు చెబుతున్నారు. అది దేవుని ఆస్తి, తాకరాదు అని మరికొందరంటున్నారు. మీరేమనుకుంటున్నారు? నేను దేవుని ఆస్తి అని నమ్ముతున్నాను. కానీ ఈ కథ మొత్తంలో మనం నేర్చుకున్నదేమిటంటే నిజమైన సంపద కేవలం బంగారం, వజ్రాలు మాత్రమే కాదు. మన పూర్వీకులు తరతరాలుగా దాన్ని కాపాడిన విశ్వాసం, అద్భుతమైన జ్ఞానం, నిలబెట్టిన ధర్మం అదే నిజమైన సంపద. ఈ వారసత్వం ముందు $1 ట్రిలియన్ కూడా తక్కువగా అనిపిస్తాయి. కానీ వెళ్లే ముందు ఒక మాట, మనం ఇన్ని రోజులు వాల్ట్ బి నాగబంధం గురించి మాట్లాడుతున్నాం. కానీ బహుశా అసలు రహస్యం అది కాకపోవచ్చు. ఆదిత్య వర్మ చెప్పినట్లయితే వాల్ట్ బిలోని లోపలి గది పూర్తిగా బంగారపు గోడలతో ఉండవచ్చు. ఆ గోడలు మరొక రహస్య గదికి దారితీయవచ్చు. మన ఊహకి చేరని గదికి. బహుశా వాల్ట్ బి కేవలం మాయదారి గది మాత్రమే. అసలు రహస్యం ఇంకా మొదలు కాలేదు. మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓం నమో నారాయణాయ.